జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు రైతుల మధ్య ఘర్షణ జరిగింది. కలెక్టరేట్ నిర్మాణం కోసం భూసేకరణలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ కార్యాలయం నిర్మాణం కోసం రైతుల నుంచి భూమి సేకరించిన వారికి ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నష్టపరిహారం చెల్లించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చిన తర్వాతనే ఆ భూముల్లో అధికారులు అడుగు పెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో రైతులు పోలీసుల మధ్య గొడవ జరిగింది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మనమున్నాం ఇక రాంపల్లి శివారులో దాదాపు రాంపల్లి మర్పడగ దుద్దెడ ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తున్న దూరంలో ఎక్కడైతే మనం చూస్తున్నామో ప్రహారీ గోడ కనిలేసిందంతా కూడా 350 ఎకరాలు 2017లో కలెక్టరేట్ నిర్మాణం కోసం భూసేకరణ చేసింది ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కలెక్టర్ వెంకటరామరెడ్డి. ఆ రోజు తర్వాత ఇక్కడ మనం చూసే రైతులకి ఈ ప్రాంతం రైతులంతా కూడా 350 ఎకరాలు సేకరించిన తర్వాత వాళ్ళకి ఎకరాకు 8 లక్షలు 8.5 నుంచి 10 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు నివాసం కోసం కూడా డెవలప్మెంట్ చేసి 200 గజాల స్థలం కూడా ఇచ్చారు. ప్రొసీడింగ్ కాపీ మాత్రం ఇవ్వడం జరిగింది. మిగతా అంతా కూడా వాళ్ళకి కొంతమందికి ఇప్పటివరకు ఆ భూ సేకరణలో భూమి కోల్పోయిన వారికి బాధితులకు కూడా నష్టపడడం జరగలేదు, అందలేదు. దాని తర్వాత కూడా చాలా మార్లు కూడా వాళ్ళు ధర్నాలు చేయడం జరిగింది, కలెక్టర్ని కలిశారు. ఆ తర్వాత వెంకటరామరెడ్డి బంధువులకు దాదాపు మనం చూస్తున్న కనిలేసిన దాని అవతల కూడా ఈ బల్లకోటం పైన కొంచెం కనిపిస్తున్న కనిలోతలకు కూడా సత్యనారాయణ రెడ్డి అనే బంధువు కూడా ఒక 2 ఎకరాల భూమి కూడా ప్రొసీడింగ్ చేసి ఇవ్వడం జరిగింది. అతని భూమి ఇక్కడ లేదు, అతని బంధుత్వం కూడా ఇక్కడ లేదు. కానీ వెంకటరామరెడ్డి కలెక్టర్గా చలామణి అవుతూ ఈ ప్రాంతంలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి ఆనాడు చేసిన నిర్వాహకం మూలంగా రైతులు కూడా కొంతమంది పూర్తిగా నష్టపోవడం జరిగింది. భయభ్రాంతులకు గురి చేసి పోలీసులను తీసుకొచ్చి పోలీసులను ఇక్కడ పెట్టి మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు 80% కూడా అని చెప్పి మీకు న్యాయం చేస్తామని చెప్పి ఈ ప్రాంతం అంతా డెవలప్మెంట్ అవుతుంది, లేదా ఆ ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయి, ఆ ప్రాంతంలో మేము ఉపాధి కల్పిస్తాము, మా పిల్లలు బాగుపడతారని చెప్పి రైతులంతా కూడా ఈ భూసేకరణకు సహకరించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే బంధువులతో పాటు ఇంత వాళ్ళందరికీ కూడా ఎక్కడో భూములు లేని వాళ్ళకు ఎక్కడో భూములు కోల్పోని వాళ్ళందరికీ కూడా తీసుకొచ్చి భూములు ఇవ్వడము, ఈ ప్రాంత రైతాంగాన్ని అంతా కూడా నష్టపరిహారం చేశారని చెప్పి వీళ్ళంతా పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు, రోడెక్కారు, ధర్నా చేశారు. నష్టపరిహారం చెల్లించాలి, లేదంటే మా భూములు మేమే తీసుకుంటామని చెప్పి కూడా బలవంత భూసేకరణ ఎక్కడైతే చేశారో అక్కడ నిరసన తెలిపినా కానీ లాఠీచార్జ్ చేయడము, లేదంటే పోలీసు కేసు పెట్టి బెదిరించడం కూడా జరుగుతుంది. నిజంగా చాలా మంది రాంపల్లికి సంబంధించిన ఆ రైతాంగం అంతా ఇక్కడ ఉన్నారు. రైతులు నాటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు పైసలు మొదలు 2,00,000 వచ్చినాయి. 2,00,000 వస్తే చాలని ధర్నాలు చేసినాం. ధర్నాలు చేసినాక మళ్ళా సంవత్సరానికి 5 లక్షలన్నర ఇవి అవి కలిపి 8 లక్షలు 1 ఎకరానికి ఇచ్చారు. మాకు ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకొని ఫ్యాక్టరీలు పెడతామన్నారు, పోలీస్ స్టేషన్లు కడతామన్నారు, ఏమో చేస్తామన్నారు, చెయ్యలేదు. వెంకటరామరెడ్డి మామకు భూములు ఇచ్చారు. భూములు ఇచ్చి ఆడ పోయిందన్నారు. మా వాళ్ళే పైసలు ఇయ్యి నువ్వుకి భూమి ఎందుకు ఇవ్వాలి, మేము తీసుకున్నట్టు పైసలు తీసుకోమని పోలీసులు వచ్చి నన్ను ధర్నా చేసి అనగబట్టి కొట్టంగోలో కొట్టారు. అంటే వెంకటరామరెడ్డి మామకు ఇక్కడ భూమి ఉందా? వెంకటరామరెడ్డి మామ ఏ ఊరు అయినది? నాకు తెలియదు సారు, నాకు తెలియదు. మరి అంటే మీ ఊరు భూములు పోతే మీకు తెలిసి ఉంటుంది. అతని భూములు పోయిన ఇక్కడ భూములు కానీ సంబంధం లేదు. కోమటి చెల్లరా పోయిందని అంటాడు. ఆయన ఏ మండలము? కోమటి చెరువు ఏం జరిగింది? కోమటి చెరువు పాత అదే విధంగా ఉంది కదా, అక్కడ భూములు పోలే కదా. మాకు తెలియదు. ఆయన అంటే మేము విన్నాం అంతేగాని ఆయనది ఏ మండలము, ఏ ఊరు, ఏ స్థలము మాకు తెలియదు. రాజు నీకు ఎన్ని ఎకరాలు ఉంది, అసలు నీ మర్పడవ శివార్లో నీ సర్వే నెంబర్ ఎంత, కలెక్టరేట్ భూసేకరణ చేసింది, అసలు ఏం జరుగుతుంది? 143 సార్. ఇది నిన్న మా నాన్న పేరు మీద ఉంటుంది, ఎకరా 9 గుంటలు పోయింది. మాకు ఎలాంటి పైసలు వచ్చింది ఏమి తెలియదు. మేము హైదరాబాద్లో ఉన్నాము. ఇప్పుడు వచ్చి అడిగితే మీరు పైసలు తీసుకున్నారు అయిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నారు. రోజు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు వాళ్ళని తోలుకొచ్చి చాలా ఇబ్బందికరమైన పని చేస్తారు, భయప్రాంతాలకు గురి చేస్తారు. మేమేం చెప్పినా మా మాట పట్టించుకుంటలేరు, కొట్టనీకి వస్తారు. పోలీసు వాళ్ళు కొన్ని వీడియోలు ఉన్నాయి, నేను మీకు పంపించినాను. అదేవిధంగా మేము ఎప్పుడు ఇక్కడ ఉండకుండా మా పశువు కూడా బాగలేకపోతే కూడా మేము ఇక్కడ ఏం చేయలేకపోయినాం. ఒక పశువును కూడా కోల్పోయినాం. 1,10,000 దాదాపు. కమ్సే మేము ఇక్కడ ఒక 5 నిమిషాలు ఉందామన్నా, షెడ్ కాడ పశువులను చూసుకుందామన్నా చూడనియలేదు. 24 అవర్స్ ఇక్కడనే ఉన్నట్టు దేని గురించి ఉన్నారని అంటే కూడా మేము ఇక్కడ మీరు జాగా దుంతురు, మీరు మీ జాగా కాదు అని అంటే మాదే సార్ జాగా మాదే, అన్ని పత్రాలు ఉన్నాయి, అన్ని పేపర్లు ఉన్నాయని గట్టిగా చెప్పినా కానీ మా మాట వినలేదు. వచ్చి కట్ట తీసుకొని వచ్చి కొట్టిరు సార్. అది జరిగింది. అంటే నిజంగానే కలెక్టరేట్ కడతామని భూసేకరణ మీ దగ్గరికి భూములు తీసుకున్నారు. భూములు తీసుకున్న తర్వాత ఈ ఫినిషింగ్ ఎందుకోసం వేసినట్టుగా మీరు ఎప్పుడు ప్రస్తావించలేదా, ప్రశ్నించలేదా? ఎందుకోసం అట్లా ప్రశ్నిస్తే ఏం మాట్లాడుతున్నారు అంటే వేరే వాళ్ళకి అలాట్మెంట్ చేసినాం, వాళ్ళ జాగాలు పక్క ఊర్లో
సిద్దిపేటలో వెళ్ళిపోయినాయి అని చెప్పారు. అక్కడ ఎందుకు పోయినాయి అంటే శిల్పారామం గురించి పోయినాయి అంటే వాళ్ళు ఎంత పోయింది అనేది మాకు తెలియదు. వాళ్ళకి మా జాగా పోయినట్టు వాళ్ళ జాగాకు కూడా పైసలు వాళ్ళకి ఇచ్చేయాలి. లేకుంటే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేస్తారు సార్. అంటే మీరు కూడా మా భూములు పోయినా మరి మాకు కూడా భూమి వాళ్ళని ఎందుకు డిమాండ్ చేస్తలేరు మీరు? మేము అలాగా డిమాండ్ చేసేయమంటూ మీకు పైసలు ఇచ్చినా మీకు సరిపోయినాయి, మీకు ఇచ్చిన కాడికి ఆ పరంపౌజ్ ల్యాండ్కి అసైన్ ల్యాండ్కి అంతవరకు ఇస్తాం, ఎక్కువ మేము ఇవ్వలేము. మేము ఉన్న కాడికి మేము మాకు అలాట్మెంట్ చేసి మేము చేస్తాము. వాళ్ళ నడకప్పు ఇక్కడ కొండపాక మండలికి అంటారు, అక్కడ పోతే ఇక్కడ పోతే అక్కడ ఎంఆర్ఓ చెప్తే కలెక్టర్ చెప్తే ఇక్కడ దింపుతుర్మంలో మాకు ఎలాంటి న్యాయం అనేది జరగలేకపోతుంది సార్. అయితే ఇక్కడ 143 సర్వే నెంబర్ మాది విలేజ్ రాంపల్లి మండల్ కొండపాక సిద్దిపేట జిల్లా. ఇక్కడ మాకు కలెక్టరేట్ నిర్మాణం కోసము భూసేకరణ చేపట్టారు సార్ 2015లో. అప్పుడు కలెక్టరేట్ నిర్మాణం చేసిరు కొంత ఎకరాలలో. మిగిలిన జాగా మొత్తం వేరే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారు. ఇప్పుడు అలాట్ చేస్తారు. అప్పటి నుంచి ఖాళీగానే ఉండేవి. ఇప్పుడు కబ్జాల మీద ఉన్న రైతులను బెదిరించి పోలీసులను పెట్టి ఫెన్సింగ్ వేసుకుంటూ వేరే వ్యక్తులకు అలాట్ చేస్తున్నారు. అదే దీని గురించి మేము ఇప్పుడు ముందుకు రావడం జరుగుతుంది. భూమి మాకు కలెక్టరేట్ నిర్మాణం కోసం తీసుకున్నారు. వేరే వ్యక్తులకు ఇవ్వమని మేము భూమి ఇవ్వలేదు. ఎకరాలు మాయ తీసుకొని వేరే వ్యక్తులకు అలాట్ చేస్తారు. దీని గురించి మేము నిజంగానే ఇక్కడికి వచ్చే వాళ్ళు నిజంగా మీరు ఆ భూములు కోల్పోయిన వాళ్ళు వస్తారు అనుకుంటున్నారా? నిజంగా వాళ్ళకే ఇస్తున్నారు అనుకుంటున్నారా? మాకు అది అంతా తెలియదు సార్. వాళ్ళ మా భూములు పోయినాయని వాళ్ళు చెప్పారు. మాకు ఇక్కడ అలాట్మెంట్ ఇచ్చారు అని వాళ్ళు చెప్పారు. మాకు ఎటువంటి ప్రొసీడింగ్స్ కానీ పేపర్స్ కానీ మాకు ఇవ్వట్లేదు, వాళ్ళు చూపించలేదు. వాళ్ళు వచ్చి మాత్రం కబ్జా మీదకి వస్తున్నారు. బెదిరించి పోలీసులను పెట్టి ఫెన్సింగ్ చేసి కబ్జా మీదకి వస్తున్నారు. వాళ్ళు ఎవరు అనేది మాకు తెలియదు. వాళ్ళ జాగాలు ఎక్కడ పోయినాయో మాకు తెలియదు. ఓకే, చూడొచ్చు నిజంగానే చాలామంది ఉన్నారు. లింగం, అసలు మీ భూమి ఎంత పోయింది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీ పేపర్ ప్రకటన వేసిన ఊరు గ్రామానికి సంబంధించిన ఎన్ని ఎకరాలు వేశారు, అసలు ఏం జరిగింది? మాది రాంపల్లి గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడ్డది. ఈ రాంపల్లి గ్రామ పంచాయతీ ఇంతకుముందుకు మర్పడగలో ఆమ్లెట్ విలేజ్గా ఉండే. అప్పుడే కలెక్టరేట్ కమిషనరేట్ కోసం భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత భూములకు కోల్పోయినటువంటి రైతులకు ఫస్ట్ 2,50,000 రూపాయలు నష్టపరిహారంగా ఇచ్చారు. తర్వాత ఆ నష్టపరిహారం సరిపోదని చెప్పి మళ్ళీ ధర్నాలు రస్తారోకులు చేయడం వల్ల మళ్ళీ ఆ నష్టపరిహారాన్ని మళ్ళీ 5 లక్షలు పెంచేసి మొత్తం ఎకరాకు 8 లక్షల రూపాయలు ఇచ్చారు. అప్పుడు కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు సార్ చెప్పింది ఏంటి అంటే, ఇక్కడ కలెక్టరేట్ వస్తుంది, కమిషనరేట్ వస్తుంది, జిల్లా కోర్టు వస్తుంది, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వస్తాయి. భూమి ఎవరైతే స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చి మాకు భూమి గవర్నమెంట్కి అప్పచెప్తారో వాళ్ళందరికీ కూడా ఇంటికొక ఉద్యోగం ఇస్తాము. మీకు ఎకరా భూమి కోల్పోయిన రైతుకు 200 గజాల ప్లాట్ ఇచ్చి దానికి మొత్తం డాంబర్ రోడ్డు, లైటింగు, మోరీలు మన హెచ్ఎండిఏలో ఎట్లయితే డెవలప్ చేసి ఇచ్చిరో మీకు కూడా అట్లా డెవలప్ చేసి ఇస్తాము. ఒక్క ప్లాట్ అమ్ముకుంటే మీకు 60-70 లక్షలు వస్తాయని రైతులకు నమ్మబలికినరు. అయితే ఈ పరంపర భూమి పోతే అప్పుడు రేటు గదే ఉంది కదా, ఓ 200 గజాల ప్లాట్ మనం అమ్ముకున్న 70-80 లక్షలు వస్తాయనే ఉద్దేశంతో రైతులు సమ్మతించి వాళ్ళకు అందజేయడం జరిగింది. కానీ కాలక్రమంలో ఏం చేశారు, చిన్న పేపర్ కాగితం మీద ఒక ప్రొసీడింగ్ అనేది మాత్రమే రైతులకు ఇచ్చారు. తర్వాత 59 జీవో కింద దాన్ని మళ్ళీ మీరు చేసుకోవాలి, రెగ్యులరైజేషన్ చేసుకోవాలంటే ఒక్కొక్క రైతుకు 1,50,000 రూపాయలు అవుతున్నాయి 59 జీవో కింద పెట్టుకోవాలంటే. అంటే మేము 1-2 ఎకరాల భూమి కోల్పోయి 10 లక్షలు తీసుకుంటే నువ్వు ఇచ్చిన 200 గజాలకే మేము మళ్ళీ 1,50,000 పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అంటే మా భూమిలో మేము 200 గజాలకు మేము మళ్ళీ 1,50,000 గవర్నమెంట్ కట్టాల్సి వస్తుంది. మరి అప్పుడు ప్రభుత్వ సేకరణ చేసి ఫ్యాక్టరీలు కట్టి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని నమ్మబలికిన ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము ఇవాళ ప్రైవేటు వ్యక్తులకు, బడా భూస్వాములకు, పారిశ్రామికవేత్తలకు ఇక్కడ రైతుల భూము నోట్లో మట్టి కట్టి అన్యాక్రాంతం చేస్తుంది. అదేమంటే మాకు వేరే దగ్గర భూములు పోయినాయి, మాకు ఇక్కడ అలాట్ చేశారని చెప్పి వాళ్ళు పెద్ద పెద్ద కార్ వేసుకొని వచ్చి పోలీసులను ప్రొటెక్షన్ పెట్టుకొని వాళ్ళు కనీలు వేసుకొని ఫినిషింగ్ చేసుకొని పోతుండ్రు. వాళ్ళు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఇక్కడ రైతులను ఎవరు కూడా ఈ ఏరియాకి రాణిస్తలేరు. దీంతో రైతులు భయభ్రాంతులకు గురై నిన్న కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు మళ్ళీ ధర్నా చేయడం జరిగింది. న్యాయంగా ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్నట్టయితే రైతులందరూ స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు. ప్రభుత్వం ఏమైనా ఫ్యాక్టరీ పెట్టి మాకు ఉపాధి కల్పిస్తే మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ మా నోట్లో మట్టి కొట్టి, మా రైతుల నోట్లో మట్టి కొట్టి బడా భూస్వాములకు భూమి కేటాయించడం అనేది చాలా దారుణమైనది. రేవంత్ రెడ్డి సర్కార్ గారు మేము పేదల పక్షపాతి అన్నాడు. ఖచ్చితంగా పేదలకు భూములు మేము ఎక్కడ అన్యాయం జరిగిన వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగి ఇప్పిస్తా అని చెప్పింది. కాబట్టి ఈ విషయంలో పెద్ద మనసుతో దృష్టి పెట్టి పేద రైతుల పక్షాన వాళ్ళకు సహకరించి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పేయాలని చెప్పి ఈ గ్రామ తరపున మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా.
చూడొచ్చు చాలా సందర్భాల్లో కూడా వీళ్ళంతా కూడా భూసేకరణకు మాత్రం కలెక్టరేట్ నిర్మాణం చేస్తా అంటేనే మాత్రము వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కలెక్టరేట్ నిర్మాణాన్ని పోగా మిగతా మిగులు భూమి ఏదైతుందో దాదాపు 350 ఎకరాల్లో మాత్రం వాళ్ళంతా చేసినంత 50 ఎకరాలు పోతే దాదాపు 300 ఎకరాలు కూడా అన్యాక్రాంతమైంది. ఎవరో ఒకరికి ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు కూడా ఫినిషింగ్ చేసుకొని ఇస్తున్నారు. వీళ్ళంతా భూములు కోల్పోయిన బాధితులకు ఈ రకంగా ఉంటే ఎక్కడోళ్ళకో భూములు లేని వాళ్ళకు కలెక్టరే కావచ్చు, లేకుంటే రాజకీయ నాయకులకే కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రొసీడింగ్ తీసుకొచ్చి ఇక్కడ కనీలు వేస్తుంటే మనం చూడవచ్చు. కనీలు మాత్రం తీసేస్తుంటే పోలీసులను తీసుకొచ్చి కూడా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడికి రైతులు రావద్దు మీ వ్యవసాయ పొలానికి అని చెప్పి వాళ్ళని ఆదేశాలు ఇచ్చి ఆంక్షలు ఇస్తుంటే వాళ్ళు పశువులను కాసుకునే దాన్ని రైతులు కూడా ముందుకొచ్చారనే పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా అంటే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వము దౌర్జన్యంగా ఆ భూములు తీసుకున్నా ఈ రోజు కూడా మళ్ళీ అదే దౌర్జన్యకాండ జరుగుతుందని చెప్పి ఆ రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే ఇది ఒక భూ సమస్య ఇక్కడ కలెక్టరేట్ కాదు, అటు దుద్దెడ కావచ్చు, ఇటు రాంపల్లి, ఇక్కడ మిగతా కొండపాక మండలంలో చాలా సందర్భాల్లో భూములు కోల్పోయిన రైతులంతా పరిస్థితి కూడా ఇదే కనబడుతుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట.